పెద్ద గుడి, ఆ గుడి దగ్గర జరిగిన మాట ఇదే మాట. ఈరోజు తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఉప్పుగూడ మహంకాళమ్మవారి టెంపుల్లో ఒక దొంగతనం జరిగింది. మేము నిన్నటి వరకు కూడా ఇక్కడ పికెట్ని కంటిన్యూ చేయడం జరిగింది. నిన్న ప్రత్యేక బందోబస్తు కొన్ని వేరే దేవాలయాలు పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ పికెట్ చేయడం జరిగింది. దానికి బదులుగా మేము ఇక్కడ బీసీని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. బీసీ వాళ్ళు 2 గంటల 10 నిమిషాలకి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక టీం వచ్చి 2 గంటల 40 నిమిషాలు చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అంటే ఇది 2:15 నుంచి 2:30 మధ్యలో ఒక 15 నిమిషాల తేడాతోనే జరిగినట్టు తెలిసింది. దీనికి ఇది మేము ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాము. ఈ నెలలోనే ఇది 3వ దొంగతనము. మేము గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా పోలీస్ స్టేషన్ తరఫున 5 టీంలు ఉన్నాయి. సిసిఎస్ తరఫున కూడా ఒక 7 టీంలు ఉన్నాయి. అన్ని రకాల అన్ని యాంగిల్స్లో కూడా మేము దీన్ని దర్యాప్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళని తొందరలో కూడా మేము చాలామంది దేవాలయాల దొంగలు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నాము. అయితే అందులో దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకే తేలలేదు. తప్పకుండా త్వరలోనే కూడా దీనికి సంబంధించి అంటే ఈ దొంగతనం కాదు, దొంగ అంటూ దొరికితే 3 దేవాలయాలు కూడా ఒకేసారి డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన దానికి ఇంకా అనుమానం తప్పు తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక్కడ ఉండబట్టి మేమంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీలైనంత లాల్ దర్వాజా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ ఛాన్స్ ప్రింట్స్ కూడా వచ్చినాయి. అయితే చాలా టాలీ చేస్తున్నాము. సిటీ క్రిమినల్స్ టాలీ కాలేదు. ఏమైనా కొత్త వాళ్ళు ఇక్కడ దానికి ఎందుకంటే ఒకే రోడ్లో ఒకే పోలీస్ స్టేషన్లో 3 దేవాలయాలు జరిగింది కాబట్టి తప్పకుండా దొంగ ఒకరే ఉండవచ్చు అంటే ఒకే టీం ఉండవచ్చు అనేటువంటి అనుమానం కూడా మాకు వ్యక్తం అవుతున్నాయి. తప్పకుండా దొంగ అంటూ దొరికితే 3 దేవాలయాలకు సంబంధించినటువంటి కేసులు డీటెయిల్ అవకాశం ఉంది. దీన్ని మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం. తప్పకుండా మేము వీళ్ళని త్వరలో దీన్ని ఛేదిస్తామని చెప్తున్నాం. సీసీ కెమెరాల గురించి మా కమిషనర్ గారి దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. వారు వీళ్ళని త్వరలో కూడా ఈ లాల్ దర్వాజా టెంపుల్కి ఈ ముఖ్యమైన 3-4 టెంపుల్కి అరేంజ్ చేస్తామని చెప్పారు. ఆ విషయం ఇంకా సీనియర్ అధికారులు చర్చలు నడుస్తూ ఉన్నాయి.